హలో ఫ్రెండ్స్, నేను నా మషిన్ టూర్ చేస్తున్నా. కొత్తగా ఎవరన్నా నేర్చుకునే వాళ్ళకు అవసరం వస్తుందని నా దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయని చూపిస్తా. ఇది జాక్ F4 అండి, నా దగ్గర ఉన్న మషిన్. ఇక్కడ ఒక క్లాత్ కట్టి దీనికి పిన్స్ పెట్టుకుంటా. చాలా బాగుంటుంది మషిన్. తర్వాత ఇది ఫాల్ పికో మషిన్. దీని మీద ఫాల్ పికో చేసేదాన్ని, చేస్తున్నా ఇప్పుడు. ఫస్ట్లో అయితే బ్లౌజులు డ్రెస్సులు దీని మీదనే కుట్టేదాన్ని, అది తీసుకోకముందు. జాక్ F4 మషిన్ ఇది. ఇంచు పట్టి మంచి బ్రాండ్ది. ఇవి స్కేల్స్, మన డ్రెస్సులు కట్ చేసుకోవడానికి 3 స్కేల్స్ అండి. ఇది కత్తెర, మంచి వర్క్ చేస్తుంది కత్తెర. ఇది ఆయిల్ ఫాల్ పికో మషిన్కి వేయడానికి. ఇవి ఫాల్ పికో చేయడానికి రీల్స్, ఇవి లేసులు అన్నీ ఒకసారి హోల్సేల్లో తెచ్చుకుంటా, తక్కువ రేటు పడుతుందని. ఇప్పుడు కొన్నే ఉన్నాయి, చాలా వరకు అయిపోయినాయి. ఇవి పూసలు, మన బ్లౌజులకు డిజైన్ వేసుకోవడానికి. చిన్న పూసల నుంచి పెద్ద పూసల వరకు అన్నీ తెచ్చి పెట్టుకున్నా. అన్నీ అయిపోయిన కొద్ది తెచ్చుకుంటా, ప్యాకెటే తెచ్చుకుంటా. ప్యాకెట్స్ అయితేనే మనకు తక్కువ రేట్లో వస్తుంది. అట్లా ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఎక్కువ రేట్ అవుతుంది. తర్వాత రీల్స్, ఈ రీల్స్ తక్కువ అయినా కొద్దీ ఈ పాత డబ్బాలు వేసుకుంటా. కొత్త రీల్స్ ఏమో ఈ డబ్బాలు ఉంటాయి. ఇది 300 పడుతుంది రీల్ డబ్బా. మనం ఇట్లా డబ్బా కొనుక్కుంటేనే హోల్సేల్లో తక్కువ రేటు పడుతుంది. ఒక్కొక్కటి కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుతుంది. అందుకని నేను డబ్బాలే తెచ్చుకుంటా ఎప్పుడైనా. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, 2 డబ్బాలు తెచ్చుకున్నా. ఇవి అయితే ఇంట్లో పూసలు ఉంటాయి, ఇంకా ప్యాకెట్ల నుంచి తీసిన పూసలు, ఉక్సులు అలా పెట్టుకుంటా ఒక్కొక్క డబ్బాలు ఒక్కొక్కటి. ఇవి సూదులు అవసరం పడతాయి కదా, పెద్ద సూదులు. ఇది కూడా అవసరం పడుతుంది. ఇవి థ్రెడ్స్ చూడండి, థ్రెడ్స్. ఇవి ఇలా అయిపోయిన ఒకటే మిగిలింది. ఇది బక్రము, ప్యాంట్లకు వేసుకునేది. ఇవి చైన్స్ అన్నీ హోల్సేల్లోనే తెచ్చుకుంటా, తక్కువ రేట్. ఇవి బటన్స్, ఇవి బుక్సులు. ఇది కూడా ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటా, మొత్తం డబ్బా. ఇవి సూదులు చాలా అవసరం పడతాయి మనం డ్రెస్సులు బ్లౌజులకు కుట్టుకున్నప్పుడు జారకుండా పెట్టుకోవడానికి. ఇవి కూడా బ్లౌజులకు పెట్టుకోవడానికి టచ్ బటన్స్. ఇది ఎలాస్టిక్ అండి, ప్యాంట్లకు వేసుకోవడానికి, మనకు స్కర్ట్కు అవసరం పడుతుంది. మనకు ఒక్కసారి బండలు తెచ్చి పెట్టుకుంటే తక్కువ రేట్లో వస్తుంది. ఇవి 2 బుక్స్ అండి. నేను ఎవరెవరు నాకు ఇచ్చినాయి అవన్నీ రాసుకుంటా. ఏమేమి ఇచ్చిండ్రు, ఎంత డబ్బులు అయినాయి అవన్నీ రాసి పెట్టుకుంటా, మర్చిపోతాం కదా అందుకనే. తర్వాత ఇలా మన నీడిల్స్ పెట్టుకుంటా. నేనైతే ఇదే బ్రాండ్ వాడతా, మంచిగా ఉంటుంది ఇది. మన మషిన్కి ఏ సైజో ఆ సైజు వాడుకోవాలి. ఇవి సింగిల్ పూటు, ఇవి 2 అవి బాబిన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక అన్నీ ఉంటేనే మనకు అవసరం పడతాయి కదా, అన్నీ అవసరం పడతాయి. అందుకే అన్నీ తెచ్చి పెట్టుకున్నా. ఒక్కసారి అయితే తెచ్చుకోలేదు, కొన్ని అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటా. ఇవి అవసరం పడతాయి, స్క్రూ డ్రైవర్స్ మషిన్ తోటే వస్తాయి. ఇవి బాబిన్స్.
12 ఇయర్స్ అవుతుంది నేను స్టిచ్ చేయబట్టి. 12 ఇయర్స్ నుంచి అన్ని కొన్ని కొనుక్కుంటా. హోల్సేల్లోనే కొనుక్కుంటా. అన్నీ అయిపోయినా కొద్దీ తెచ్చుకుంటా. ఇవి బటన్స్ అండి. మన పాత షర్ట్లు అవి తీసి ఇట్లా పెట్టుకుంటా. ఇవన్నీ అవసరం పడతాయి. అవి కూడా బటన్స్ పెట్టమన్నప్పుడు వాళ్ళ ఆ చీరలో ఉన్న క్లాత్, బ్లౌజ్లో ఉన్న క్లాత్ తోటి మనం బటన్స్ డిజైన్ చేసుకోవచ్చు. కొనుక్కొచ్చుకునే కంటే ఇవి బెటర్గా ఉంటాయి. మనమే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇవి లేసులు. ఇంతే అండి. మీకు ఏమన్నా అవసరం పడతాయని నేను చూపిస్తున్నా. ఇది ర్యాకు. చాలా వచ్చిన బట్టలు కుట్టిన బట్టలన్నీ ర్యాక్లో పెట్టుకుంటా. ఇవేమో పైపింగ్ క్లాత్స్. పైపింగ్ వేసుకోవడానికి ఇప్పుడు శారీస్ కాపరు, గోల్డెన్ ఇవన్నీ లైట్, డార్క్ అన్ని కలర్స్ వస్తున్నాయి కదా. వాటికి ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ అన్ని కలర్స్ కలిసేటట్టు తెచ్చుకున్నా. కాపరు, సిల్వరు, గోల్డెను అన్నీ ఏది లేదనుకుంటా అన్నిటికి కలిసేటట్టు తెచ్చుకున్నా. ఇవైతే నేను 1 మీటరే తెచ్చుకుంటా అండి. ఎక్కువ తెచ్చుకొని 1 మీటర్ అయిపోయినాక ఇంకొక 1 మీటర్ అట్లా తెచ్చుకుంటా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తా. ఇదైతే క్యాన్వాస్ కూడా ఒకసారి బండలు తెచ్చుకుంటా. డ్రెస్సులకు అవసరం పడుతుంది కదా, అందుకని. లాస్ట్లో నా బ్యానర్ కూడా వస్తుంది. అది కూడా చూడండి. నేను ఏమేమి కుడతా అనేది దాని మీద ఉంటుంది. అన్నీ కుడతా, చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక రీల్ పెట్టుకుంటా. ఇటు సైడ్ ఒకటి థ్రెడ్ పైపింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందని అక్కడ పెట్టుకుంటా. ఇవైతే చాక్స్. ఇవైతే అవసరం పడతాయి కదా మనకు బ్లౌజులు, డ్రెస్సులు కట్ చేసుకోవాలంటే. ఇది కూడా ఒక డబ్బా ఉంచుకుంటే బాగుంటుంది దగ్గర. ఇది ఫాల్ పికో చేసేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.